ఫ్రెండ్స్, మీకు ఒక మాట చెప్తానండి. అసలు స్వస్థతలు, దెయ్యాలు వెళ్ళగొట్టడము ఇవి ఉన్నావా ఈ కాలంలో అని చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ గొడవ అమతేజ అండ్ విజయప్రసాద్ రెడ్డి మధ్యలో వచ్చింది. అమతేజ ఏమో దెయ్యాలు వెళ్ళగొట్టడము, స్వస్థతలు చేయడం అని చేస్తున్నాడు. ఈయనేమో ఏమి చేయట్లే. ఈయనకి లేవు వరాలు, ఆయనకు ఉన్నాయి. ఈ లేనివాడు ఉన్నవాడిని చూసి జలస్ ఫీల్ అవ్వడము, ఈగోగా ఫీల్ అవ్వడము. ఎందుకంటే అలా ఫీల్ అవ్వాలి? యేసు ప్రభు కూడా వాక్యం బోధించాడు, దెయ్యాలు వెళ్ళగొట్టాడు, స్వస్థలు చేశారు. అలాగే అపోస్తులు కూడా అదే పని చేశారు. ఒకవేళ ఏం చేస్తే తప్పేముంది చెప్పండి? దేవుడిచ్చాడు వరం, ఆయన వాడుకుంటున్నాడు. అది చూసి మనం సంతోషించాలండి. విమర్శించడానికి ఏముంది? బైబిల్లో ఉన్నావా లేవా? స్వస్థతలు ఎందుకు లేవు? యేసు ప్రభు 4వ అధ్యాయం మత్తయి సువార్త 23వ వచనంలో ఆయన దేవుని వాక్యరాజ్య సువార్త ప్రకటించుతూ అనేకమైన రోగులను స్వస్థపరిచి దెయ్యాలు వెళ్ళగొట్టి ఆయన కీర్తి దేశమంతా వ్యాపించునని రాయబడి ఉంది. కానీ ఇది నమ్మిన